హలో అండి, అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ అమ్మ వస్తున్నది. దీనిని వ్రాసిన వారు పోతరాజు విఎస్ కృష్ణకుమారి గారు. ఇక కథలోకి వెళితే, వాట్ దీప్తి, ఎంతోమంది ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు నీకొచ్చింది. ఆ అదృష్టాన్ని నీ చేతులారా పాడు చేసుకుంటావా అని నచ్చ చెప్తున్నట్లు అన్నది టీం మేనేజర్ యామిని దీప్తితో. నిజమే యామిని, ఎవరికైనా అమెరికా ఛాన్స్ అంటే ఆనందమే. కానీ నా పరిస్థితి మీకు తెలుసుగా. పాపకు ఇప్పుడు 6వ నెలే. ఇంత చిన్న పాపను వదిలి నేను వెళ్ళలేను అన్నది దీప్తి. ఏం మాట్లాడుతున్నావు దీప్తి? పాపకు నీ ఫీడింగ్ లేదు. ఇంట్లో మీ అత్తగారు మామగారు ఉన్నారు. మీ హస్బెండ్ ఎలానూ చూస్తారు. ఓన్లీ ఫర్ 2 months. ఇప్పుడు రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో. ఒక విజయం సాధించాలంటే కొన్ని త్యాగాలు తప్పవు అన్నది యామిని. యామిని, ఏ త్యాగం చేయడానికైనా నేను వెనకాడను, కానీ నా కోసం నా బిడ్డ చేత తల్లి ప్రేమను త్యాగం చేయించడం నాకు ఇష్టం లేదు. ఐఎమ్ సారీ యామిని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీప్తి. దీప్తి వెళ్ళిన వైపే చూస్తూ ఆమె అన్న మాటను పునశ్చరణ చేసుకోసాగింది యామిని. అసలు ఈ పిల్లని చూస్తుంటేనే ఎప్పుడో తనలో ఏదో తెలియని అలజడి కలుగుతుంది. దీప్తి తన టీంలో చేరి 2 సంవత్సరాలైంది. మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి. ఉద్యోగం పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉంటుందో కుటుంబం పట్ల కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఈ విషయం ఆమె మాటల్లో గ్రహించింది. ఒక్కోసారి ఆ పిల్ల మాట్లాడే మాటలు సూటిగా తనకే తగులుతాయి. ఈరోజు కూడా అదే పరిస్థితి. తనను తానే ప్రశ్నించుకోసాగింది యామిని. కంగ్రాట్స్ యామిని, అమెరికాలో మన కంపెనీ తరపున డెమో ఇవ్వడానికి నిన్ను సెలెక్ట్ చేశాం. స్లాట్ బుక్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫ్రైడే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మేనేజర్ మాటలతో యామిని ఆనందంతో ఉక్కిరిబిక్కిరయింది. తన కల నెరవేరబోతోంది. అమెరికా వెళ్ళాలి అనేది తన చిరకాల కోరిక. ఈ శుభవార్తను వెంటనే భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఇంటికి వెళ్తూ స్వీట్ బాక్స్ తీసుకెళ్ళింది. అత్తగారికి మామగారికి కూడా ఈ వార్త చెప్పింది. అత్తగారు కంగ్రాట్స్ చెప్పారు, కానీ అన్నీ ప్రాక్టికల్గా ఆలోచించే మామగారు మాత్రం, మరి పిల్లనేం చేస్తావు? చిన్నదానికి రాత్రిపూట ఇంకా నీ ఫీడింగే. 1 నెల రోజులు, మరి అది నిన్ను వదిలి ఉండగలదా అంటూ సందేహం వెళ్ళబుచ్చారు. అంతే, ఒక్కసారి తన ఆనందమంతా ఆవిరైపోయింది. తనకు అసలు కూతురు అనన్య గురించి ఆలోచనే రాలేదు. ఎలా ఇప్పుడు? బెడ్రూమ్లోకి వెళ్ళి దిగులుగా కూర్చుంది. ఈలోగా భర్త వచ్చాడు. వాతావరణం గంభీరంగా ఉండడం చూసి తన దగ్గరకు వచ్చాడు. మామగారు అన్న మాటలు చెప్పింది. ఎంబీఏ చదివిన వాళ్లకు అబ్రాడ్ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అదృష్టం కొద్దీ నాకు ఆ ఛాన్స్ వచ్చింది అన్నది. భార్గవ్ ఏమీ మాట్లాడలేదు. ఆ రాత్రి అందరూ భోజనాలు చేస్తున్న సమయంలో భార్గవ్ అన్నాడు, 1 నెలే కదా నాన్న, నేను మేనేజ్ చేస్తాను. పగలంతా మీ దగ్గరే అలవాటు, ఎటొచ్చి రాత్రిపూట కొంచెం ఇబ్బంది పడాలి అంతే. నేను చూసుకుంటాలే. వీసా స్టాంపింగ్ అయిపోయింది. అమెరికా వెళ్లే ముందు ఆ రోజు రాత్రి పాపను గుండెలకు హత్తుకుని పడుకుంది. ఆ మర్నాడు ఎయిర్పోర్ట్లో మాత్రం తనకు ఏడుపు ఆగలేదు. అప్పటిదాకా ఉన్న బింకం సడిలిపోయింది. ఆమెలోని మాతృహృదయం అప్పుడు బయటపడింది. భార్గవ్ ఓదార్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయం సాయంత్రం ఫోన్ చేస్తూనే ఉండేది. ఇప్పట్లోలాగా అప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఇంకా రాలేదు. 1 నెల కాగానే తను అమెరికా నుంచి వస్తున్నప్పుడు ఆ నెల తన సంపాదనలో సగం పాప డ్రెస్సులు, బొమ్మల కోసమే ఖర్చు పెట్టేసింది. వచ్చిన మర్నాడు అత్తగారు చెప్పారు, తను వెళ్ళిన 2 రోజులకే అనన్యకు జ్వరం వచ్చిందని. భార్గవ్ ఈఎల్ పెట్టి 15 రోజుల పాటు పాపను చూసుకున్నాడన్న విషయం. అది విని తల్లడిల్లిపోయింది. ఇక ఇంకోసారి అనన్యను వదిలి వెళ్ళకూడదని గట్టిగా నిశ్చయించుకుంది. 6 నెలల తర్వాత మళ్ళీ అమెరికా అవకాశం వచ్చినా తను రిజెక్ట్ చేసింది. అనన్యకు 3 ఏళ్ళు వచ్చాయి. యామినికి 2వ బాబు పుట్టాడు. 2 సార్లు ఆఫర్ వచ్చినా వదులుకుంది. బాబుకు 1 ఏడాది వయసున్నప్పుడు తనకు ప్రమోషన్ వచ్చింది. అయితే ఇప్పుడు తప్పనిసరిగా తన ప్రోడక్ట్ డెమో కోసం వివిధ దేశాలు వెళ్ళాలి, లేదా ప్రమోషన్ అయినా వదులుకోవాలి. మళ్ళీ అదే పరిస్థితి. కుటుంబమా లేక కెరియరా? విషయం భర్తకు చెప్పింది. నిర్ణయం నీదే అన్నాడు భర్త. అత్తగారు మామగారు ఉదాసీనంగా ఉండిపోయారు. తన సంఘర్షణ చూసి తన కొలిక్ సలహా ఇచ్చింది.
నీ అభివృద్ధి నీ పిల్లల అభివృద్ధికి దోహదపడుతుంది. తాత్కాలికంగా బాధ అనిపించినా భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. భార్గవ్కు ట్రాన్స్ఫర్స్ ఉండవు కాబట్టి నువ్వు లేనప్పుడు పిల్లల బాధ్యత తను చూసుకుంటాడు అని. నిజమే, ఒక విజయం సాధించాలంటే కొన్ని త్యాగాలు తప్పవు అని మనసుకు సర్ది చెప్పుకుంది. గతాన్ని ఆలోచిస్తూ టైం చూసుకోలేదు. గడియారం చూస్తే 6 దాటింది. వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చింది. అప్పటికే భార్గవ్ వచ్చి చపాతీ పిండి కలిపి కూర వండుతున్నాడు. తను ఎన్నోసార్లు అన్నది ఒక వంట మనిషిని పెట్టుకుందామని, కానీ వినడు. 2 మనుషుల కోసం పని మనిషి అవసరమా? నీకు ఓపిక లేకపోతే నేను చేస్తానుగా అని అంటాడు. ఇద్దరి మధ్య ఏ మాటలు ఉండవు. అలాగని అతని ప్రేమలో ఏ లోపమూ ఉండదు. గాఢ నిద్రలో ఉన్న యామినికి ఫోన్ రింగ్ అవడంతో మెలకువ వచ్చింది. విసుగ్గా పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని చూసింది. అది కస్టమర్ కాల్. కట్ చేసి టైం చూసింది. సాయంత్రం 5. లేచి ఏసీ ఆఫ్ చేసింది. విండో కర్టెన్ తొలగించి బయటకు చూసింది. ఎండాకాలం కావడంతో సాయంత్రమైన ఎండ వేడిమి తగ్గలేదు. అంత ఎండలోనూ భర్త భార్గవ్ దీక్షగా తన పని తాను చేసుకుపోతున్నాడు. కాంపౌండ్ వాల్ గేట్ నుంచి ఇంటి గుమ్మం వరకు వేసిన రాళ్ల మధ్యలో అక్కడక్కడ పోయిన సిమెంట్ను మళ్ళీ వేస్తున్నాడు. మేస్త్రిని పిలవచ్చుగా అంటే, ఇంత చిన్న పనికి వాళ్ళను పిలవడం అవసరమా? నే చేస్తాలే అంటాడు. గది తలుపు తీసుకొని కింద హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది. హాల్లో షోకేస్లో ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉత్తమ ఉద్యోగినిగా తాను అందుకున్న అవార్డులు తనను చూసి నవ్వుతున్నట్లు అనిపించింది. ఏం సాధించింది తను? నెల క్రితం దీప్తి అన్న మాటలకు తనలో రేగిన అశాంతి నిన్న కూతురు అడిగిన ప్రశ్నతో తుఫానుగా మారి మనసును అల్లకల్లోలం చేస్తుంది. తల్లిగా తాను ఓడిపోయిందా? మళ్ళీ గతాన్ని నెమరవేసుకోసాగింది. పాపను బడిలో చేర్పించారు. అప్పటికే అత్తగారు మావగారు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళకు భారం కాకూడదని బాబును చూసుకోవడానికి ఒక పనమ్మాయిని ఇంట్లోనే ఉండేలా ఏర్పాటు చేసింది. నెలకొకసారి తాను బయటికి వెళ్లాల్సి వచ్చేది. వారం రోజులు, 2 వారాలు, ఒక్కోసారి నెల టూర్ ఉండేది. యామిని టూర్ వెళ్ళేటప్పుడు మొదట్లో ఏడ్చినా తర్వాత పిల్లలకు అలవాటైపోయింది. పిల్లల మీద తన ప్రేమను వాళ్ళ కోసం ఖరీదైన వస్తువులు, డ్రెస్సులు కొనడంలో చూపించేది యామిని. చూస్తుండగానే కాలం గిర్రం తిరిగింది. అత్తగారు మావగారు చనిపోయారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. సహజంగానే పిల్లలిద్దరూ భార్గవ్కు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా కూతురు అనన్య. అలాగని తనంటే ప్రేమ లేదని కాదు. తన టూర్ నుంచి రాగానే ఆ రోజు తనను ఒక్క పని కూడా చేయనియ్యదు అమ్మ. బాగా అలసిపోయి ఉంటావు, రెస్ట్ తీసుకో అంటూ తనకు సేవలు చేస్తోంది. ప్రతిరోజు రాత్రిపూట తానే వంట చేసి పెడుతుంది. తమ్ముడికైతే తల్లి అయ్యింది. అసలు అనన్య పెద్దయ్యాక తను నిశ్చింతగా ఉద్యోగం చేసుకోసాగింది. కానీ ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా కావాలన్నా తండ్రిని అడిగినంత చనువుగా తనను అడగదు. అనన్య బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు ఎంఎస్ చేయడానికి కోచింగ్కు వెళ్ళు అని యామిని చెప్పింది. కానీ ఎంఎస్ చేయడం తనకు ఇష్టం లేదని, అసలు తనకు జాబ్ చేయడం కూడా ఇష్టం లేదని నిర్మోహమాటంగా చెప్పింది. ఆ మాటలకు యామినికి పట్టరాని కోపం వచ్చింది. నీ పెంపకంలో దాన్ని వంటింటి కుందేల్ని చేశావు అంటూ భార్గవ్ మీద అరిచింది. దీంతో అనన్య బీటెక్ కాగానే పట్టుదలతో సంబంధాలు చూడటం మొదలెట్టాడు భార్గవ్. పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండానే దూర బంధువులో మంచి సంబంధం దొరికింది. అబ్బాయికి ఇంగ్లాండ్లో ఉద్యోగం. నాన్న, నీకు ఇష్టమేనా? నువ్వు ఓకే అంటే నేను పెళ్లి చేసుకుంటాను. సంబంధం గురించి చెప్పగానే అనన్య అన్న మాట ఇది. దీంతో మొదటిసారి యామినిలో అంతర్మదనం మొదలైంది. భర్త, పిల్లలు తనను పరాయిదానిలా చూస్తున్నారనే భావన కలిగింది. పెళ్లి కాగానే భర్తతో కలిసి ఇంగ్లాండ్ వెళ్తున్నప్పుడు తండ్రిని పట్టుకొని అనన్య ఏడుస్తుంటే ఎప్పుడూ స్థితప్రజ్ఞుల్లా ఉండే భార్గవ్ కళ్ళల్లో నీరు తిరగటం చూసిన అందరి మనసులు భారమయ్యాయి. తనతో మాత్రం అమ్మా నాన్న జాగ్రత్త అన్నప్పుడు, మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు అనన్యను భార్గవ్ చేతిలో పెడుతూ తను అన్న మాట ఇదే గుర్తొచ్చి కూతురిలో తల్లి హృదయాన్ని చూసింది. అనన్య పెళ్ళైన ఏడాదికి బాబు ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. తను ఇండియాకే పరిమితమైంది. అనన్య నెల తప్పిందన్న మాట విని భార్గవ్ చంటి పిల్లాళ్లా గంతులేశాడు. తను కూడా కూతురు తల్లి కాబోతుందంటే అనిరీచ్యమైన ఆనందం కలిగింది.
తనకి లీవ్ ప్లాన్ చేసుకోవాలి. అప్పటికప్పుడు సెలవులంటే కష్టం. నిన్న వీడియో కాల్లో మాట్లాడుతూ, నాన్న, నాకు 7వ నెల రాగానే మీకు అమ్మకు టికెట్ బుక్ చేస్తాను. అమ్మ, నీకు వీలైతే నాన్నతో రా, లేదంటే కనీసం డెలివరీ టైంకి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోగలుగుతావా అని అడిగింది. చాచి మొహం మీద కొట్టినట్లయింది. అక్కడి నుంచి మౌనంగా లేచొచ్చింది. కూతురు ఇంకా ఏదో మాట్లాడుతుంది. తను తమ్ముణ్ణి ఎలా ఆడించాడో అలాగే తన పిల్లల్ని కూడా ఆడించాలని అనన్య అంటుంటే భార్గవ్ పరవశంతో వింటున్నాడు. భార్గవ్ లోపలికొచ్చాడు. నిన్న వీడియో కాల్లో అనన్య అన్న మాటలను పదే పదే గుర్తు చేసుకుంటూ పరధ్యానంగా ఉన్న యామినిని చూసి తానే వెళ్ళి ఇద్దరికీ కాఫీ కలిపి తెచ్చాడు. చేతలే తప్ప అతను ఎక్కువగా మాట్లాడ్డు. ఆమెకు మనసు బాగోలేనప్పుడు వెంటనే గుర్తొచ్చే స్నేహితురాలు ప్రసన్నకు ఫోన్ చేసింది. ఫ్రీగా ఉన్నావా, వద్దామనుకుంటున్నా అని అడిగింది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. మనసు బాగోలేనప్పుడు ఏదైనా సలహా కోసమో ఫోన్ చేస్తే అడిగే ప్రశ్న అది. ఖాళీగానే ఉన్నాను రా అని చెప్పగానే భర్తకు చెప్పి వెళ్ళింది. యామిని వచ్చి కూర్చోగానే ఏంటి విశేషం? ఆమె కూడా ఏ అనవసరమైన ప్రశ్నలు వేయకుండా అడిగింది. జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో ఎన్నో అనుభూతులు పోగొట్టుకున్నాను అని అనిపిస్తోంది అంటుంది దీప్తి. తన కూతురు ఇద్దరు అన్న మాటలు ఈ మధ్య తనలో రేగుతున్న సంఘర్షణ గురించి చెప్పింది. నేను పిల్లలు ఏదడిగితే అది ఇచ్చాను, కానీ వాళ్ళు ఎందుకో నా దగ్గర కాలేదు. నా ఉద్యోగ ధర్మంగా నేను వాళ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అలా ఉంటున్నప్పుడు నేనెంత క్షోభ అనుభవించానో అర్థం చేసుకోవడం లేదు. నా కుటుంబాన్ని, నా సరదాలు అన్నీ త్యాగం చేశాను. అసలు నేను ఆ రోజు భార్గవ్ను సలహా అడిగాను. నీదే నిర్ణయం అన్నాడు. తను వద్దు అని ఉంటే బాగుండేది. తను అలా అనలేదు. చివరికి ఒంటరిదాన్ని అయ్యాను. మొదటిసారి యామిని కంట నీరు పెట్టడం చూసింది ప్రశ్న. అనునయంగా స్నేహితురాలు భుజం మీద చెయ్యేసి, ఇప్పుడు నువ్వు ఇలా ఆలోచించడం గత జతల సేతు బంధనంలా ఉంది. నీ మనసుకు తెలుసు నువ్వు ఇప్పుడున్న మాటలు, ఆరోపణలు ఎంత అర్థం లేనివో. నీ నిర్ణయం నువ్వే తీసుకునే స్వేచ్ఛ భార్గవ్ నీకు ఇచ్చాడు. భర్తగా నీ అభిప్రాయాలను గౌరవించాడు. నువ్వు ఆ రోజు తల్లిగా కంటే బాధ్యత గల ఉద్యోగిగా ఆలోచించావు. నిజానికి అన్ని విషయాలను నాతో పంచుకునే నువ్వు అప్పుడు నన్ను సలహా అడగలేదు. ఎందుకంటే నీ నిర్ణయాన్ని కాదంటానేమో అని. నువ్వన్న ఇంకో మాట త్యాగం అని. నీ కోపం వచ్చినా ఆనందం వచ్చినా నీ కెరీర్లోనే వెతుక్కోవాలి అనుకున్న నువ్వు త్యాగం అనే మాటను వాడటంలో అర్థం లేదు. తప్పని పరిస్థితుల్లో ఆ రెండో ఆప్షన్ లేనప్పుడు చేసే పని త్యాగం అవుతుంది. నీకు ప్రమోషన్ తర్వాత వచ్చేదేమో. నువ్వు స్వచ్ఛందంగా ఎన్నుకున్న మార్గం అది. ఇక మూడో విషయం, తల్లితోడు అవసరమైన సమయంలో నువ్వు వాళ్లకు దూరంగా ఉన్నావు. పిల్లలు వాళ్ళ ఆనందాలు, బాధలు అన్నీ తల్లితో షేర్ చేసుకోవాలి అనుకుంటారు. నువ్వు మాత్రం నీకు వీలైనప్పుడు వీకెండ్స్ వాళ్ళతో కలిసి షాపింగ్ అని, మూవీస్ అని వెళ్ళేదానివి. అది వాళ్ళు ఎంజాయ్ చేశారు, కానీ మానసికంగా దగ్గర కాలేకపోయారు. వాళ్లకు తల్లి తండ్రి భార్గవే అయ్యాడు. వాళ్లకు స్నానం చేయించాడు, గోరుముద్దలు తినిపించాడు, కథలు చెప్తూ జోకొట్టి నిద్రపుచ్చాడు. వాళ్ళ హోంవర్క్ చేయిస్తూ ఉపాధ్యాయుడయ్యాడు. వాళ్ళను ఆడించాడు, లాలించాడు. పిల్లలకి సర్వం తానే అయ్యాడు. అంతేకాదు, పనమ్మాయి రాకపోతే గిన్నెలు కడిగేవాడు, ఇల్లు తుడుచుకునేవాడు. ఇన్ని చేస్తూ తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేవాడు. తన విధుల్లో ఏ చికాకులొచ్చినా పిల్లల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. కానీ ఏనాడు అతను వీటిని త్యాగం అనుకోలేదే. నా బాధ్యత అని కూడా అనుకోలేదు. తన కుటుంబాన్ని ప్రేమించాడంతే. కాబట్టే పిల్లలు అతనికి దగ్గరయ్యారు. యామిని, ఇప్పటికీ మించిపోయింది లేదు. అనన్య నీకు మరో అవకాశం ఇచ్చింది. దానిని సద్వినియోగం చేసుకొని తల్లిగా తృప్తిని పొందు అన్న ప్రసన్న మాటలతో యామిని మనసు తేలికపడింది. ఇంటికొస్తూనే కూతురికి వీడియో కాల్ చేసి, అమ్ములు, నేను నాన్నతో పాటు వస్తాను అని యామిని మాట పూర్తి కాకముందే, ఏమండి, అమ్మ కూడా వస్తుందండి, మా అమ్మ వస్తుందంట అంటూ గట్టిగా అరిచి భర్తకు చెప్పింది అనన్య. కూతురు కళ్ళల్లో కనిపించిన ఆ మెరుపు యామిని మనసులోని చీకట్లను తొలగించింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఎలా ఉంది? నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారు కదా.
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక మంచి కథతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ.